సచివాలయ వ్యవస్థని, సచివాలయ ఉద్యోగుల్ని ఎవరు తీసుకొచ్చారో మనందరికీ తెలిసిందే. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. అది ప్రతి గ్రామంలోనూ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి గారు 2024లో ఓడిపోవాలని కోరుకున్నారు. అలాగే ఆయన ఓడిపోయి పక్కకొచ్చారు. ఇప్పుడు 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారికి చాలా ముఖ్యమైన పనులు, అత్యంత విలువైన పనులు గూడా వాళ్ళకి అప్పజెప్తా ఉన్నారు. అలాంటి పనుల్లో ముఖ్యమైనది ఇంటింటికి వెళ్లి వాలంటీర్లు చేయవలసిన పని పెన్షన్ స్కీమ్ ఇప్పుడు వాళ్ళే పంచుతున్నారు. ఇప్పుడు అతి ముఖ్యమైన పని గూడా వారికి అప్పజెప్పారు. గవర్నమెంట్ స్కూల్‌లో ఉన్నటువంటి టాయిలెట్స్ ఫోటోలు తీసి వెబ్‌సైట్ ఫోటోలో పెట్టడం పని వాళ్ళకి అప్పజెప్పారు. ఇంతకుముందు ఆ స్కూల్‌లో పనిచేసేటువంటి టీచర్లు గాని, ప్రధానోపాధ్యాయులు గాని ఆ ఫోటోలు తీసి అవి క్లీన్‌గా ఉన్నాయా లేదా అని చెప్పేసి వెబ్‌సైట్‌లో పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఈ పనిని టీచర్లకు తీసేసి మన సచివాలయ ఉద్యోగులకు ఇవ్వడంతో వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. చూద్దాం మరి ఇంకా ఎలాంటి పనులు అప్పజెప్